35 ఏళ్ళుగా బీజేపీ ఓడిపోయినటువంటి ఒక కంచుకోటని 35 రోజుల్లో ఓ మనిషి కూల్చేశాడు. అతనే ప్రశాంత్ కిషోర్. బంకీపుర పాట్నా గుండెల్లో ఉండేటువంటి ఒక నియోజకవర్గం. ఇక్కడ 1995 నుంచి బీజేపీయే గెలుస్తూ వస్తుంది. అది ఒకటే కుటుంబం. తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా, తర్వాత కొడుకు నితిన్ నబీన్. గత 35 ఏళ్ళుగా కమలం గుర్తు తప్పించి అక్కడ వేరే గుర్తు ఏది కూడా గెలిచి నిలవలేదు. నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయినటువంటి ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. అందరూ అనుకున్నారు అది మళ్ళీ బీజేపీ గెలుస్తుందని. కానీ జూలై 5న జనస్వరాజ్ పార్టీ అనౌన్స్ చేసిన పేరైతే అక్కడ అందరూ ఆశ్చర్యచకితం చేసింది. మా అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ గారే అని తేల్చింది. అందరికీ ఒకటే అనుమానం, ఇన్ని సీట్లు ఉండగా ఆ సీట్నే ప్రశాంత్ కిషోర్ ఎందుకు ఎంచుకున్నాడా అని. ఆ కోట ఎంచుకోవడానికి గల కారణాన్ని ప్రశాంత్ కిషోర్ తన మాటలో ఏం చెప్పాడో తెలుసా? నేను సురక్షితమైన సీటు కోసం చూడట్లేదు. బీహార్ ప్రజలు కులం, మతం, ధనం చూడకుండా ఓటేయాలని చెప్పడానికి కోటలో దిగాను అని చెప్పాడు. అవతల ఉన్నది బీజేపీ. సెంట్రల్లోను స్టేట్లోనూ తందే హవా. ఊరుకుంటుందా? ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి దగ్గర నుంచి నితిన్ నబీన్ వరకు అందరూ ప్రచారానికి రంగంలో దిగారు. బీజేపీ అభ్యర్థి అభిషేక్ కుమార్కి మద్దతుగా ఎన్డీఏ మొత్తం కదిలింది. జూలై 30న పోలింగు జరిగింది. ఆగస్టు 3న లెక్కింపు మొదలైంది. మొదటి 2 రౌండ్లో బీజేపీ లీడ్లో ఉంది. 7వ రౌండ్ వచ్చేసరికి మొత్తం సీన్ అంతా మారిపోయింది. తుది ఫలితం ప్రశాంత్ కిషోర్కి 50,976 ఓట్లు వచ్చాయి. 14,953 మెజార్టీ కూడా వచ్చింది. దాదాపు 49% ఓట్లు ఆయనవే. 35 ఏళ్ల బీజేపీ కంచుకోటలో జనస్వరాజ్ పార్టీ జెండానైతే ఎగరేసింది. గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడో తెలుసా? ఇది జనస్వరాజ్ పార్టీ యొక్క గెలుపు అయితే కాదు, బంకింపుర ఓటర్ల యొక్క గెలుపు. మేము ఏ పార్టీకి వెట్టి చాకరీ చేసేటువంటి బానిసలం కాదని వారు తెలియజేశారు అని అన్నాడు. నిరూపించారని చెప్పాడు. ఇన్నాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఇతర పార్టీలను గెలిపించినటువంటి వ్యూహకర్త ఇప్పుడు తానే నేరుగా గెలిచాడు. 2025 ఎన్నికల్లో నిరాశ తర్వాత ఈ ఒక్క గెలుపు బీహార్ రాజకీయాల్లో మళ్ళీ మార్పు తీసుకురానుందా? అందరూ జంజీ ఉద్యమం, ఈ నీట్ ఇష్యూ, ఇవన్నీ కూడా బీహార్ ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ యొక్క గెలుపుకి కారణం అని అనలైజ్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ప్రశాంత్ కిషోర్ బీహార్ యొక్క తలరాతను మార్చగలడా? దీని ప్రభావం రాబోయే కేంద్ర ఎన్నికల మీద కూడా ఉంటుందంటారా? ప్రశాంత్ కిషోర్ బీహార్ని మార్చగలడా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. జై హింద్.